హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమా థియేటర్స్లో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి ఫుల్ పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ఇక సినిమా భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు, అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ఎమోషన్స్, ఇలా అన్ని అంశాలతో ప్రేక్షకులని మెప్పిస్తుంది. సినిమా ఇప్పటికే అనేక షోలు పడటంతో సినిమా కథ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కల్కి సినిమా ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అదిరిపోయింది అని తెలుస్తుంది. చాలా ఎలివేషన్స్, షార్ట్స్, హై మూమెంట్స్ ఉంటాయి. కలియుగాంతంలో కల్కి వస్తాడని మన పురాణాల ప్రకారం అందరికీ తెలిసిన సంగతే. అయితే ఈ సినిమాలో కల్కి కడుపులో ఉన్నట్టు ప్రెగ్నెన్సీ ఉన్న మహిళను కాపాడటంతోనే సాగుతుంది ఈ కల్కి కథ మొత్తం. ఈ కథకు మహాభారతానికి లింక్ ఇచ్చి అదరగొట్టాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. అయితే అసలు కథ మాత్రం నెక్స్ట్ పార్ట్లోనే కొనసాగబోతుంది. ఈ సినిమా క్లైమాక్స్లో అదిరిపోయే ట్విస్ట్తో పార్ట్ 2కి లీడ్ ఇవ్వడమే కాకుండా కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని ప్రకటించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. దీంతో ఈ సినిమాటిక్ యూనివర్స్లో ఈ కథకు లింక్తో మరిన్ని సినిమాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ సినిమాలో ఆల్రెడీ మహాభారతంలోని అర్జునుడు, కృష్ణుడు, కర్ణుడు, అశ్వత్థామ పాత్రలు చూపించారు. ఈ సినిమాలో చూపించిన కథ క్లైమాక్స్ ప్రకారం సెకండ్ పార్ట్లో కల్కి పుట్టడం, మహాభారతంలోని అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ పాత్రలు కూడా రావచ్చు అని తెలుస్తుంది. కృష్ణుడి పాత్ర కూడా ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. దీంతో కలియుగాంతంలో మహాభారతంలోని చాలా పాత్రలు కల్కి పుట్టుక కోసం రావడం, కలితో పోరాటం జరుగుతుందని తెలుస్తుంది. మరి ఈ ఒక్క సినిమాతోనే చాలా హైప్ ఇచ్చిన నాగ్ అశ్విన్ ఇంకా ముందు ముందు ఏం ప్లాన్ చేస్తారో చూడాలి. మరి